హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్. ఈరోజు మన ఛానల్లో పొడిగా బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. బెండకాయనే కాదండి, ఏ వెజిటబుల్ అయినా ఏ ఫ్రూట్ అయినా స్కిన్తో సహా యూజ్ చేసే వాటిని నేను నార్మల్గా వాష్ చేసుకొని వేసుకోను, ఈ విధంగా వాష్ చేసుకుంటాను. మీరు చూడండి, ఇలా కొద్దిగా ఉప్పు, వాటరు, అలాగే సోడా కూడా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఈ వాటర్లోనే సోక్ చేసేసుకొని తర్వాత ఈ వాటర్ని మొత్తం పడేసి ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని వాష్ చేసుకుంటా అనమాట. ఇలా వాష్ చేసుకోవడం వల్ల కొద్దిగా పెస్టిసైడ్స్ అనేది తగ్గుతుంది. బెండకాయని కట్ చేసుకున్న తర్వాత ఈ సైజులో ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాలు ఒక ప్లేట్లో ఫ్యాన్ కింద కానీ నార్మల్గా కానీ ఆరబెట్టుకోండి. కట్ చేసిన వెంటనే వండేయకండి. ఇలా చేయడం వల్ల మనకి జిడ్డు అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. నా దగ్గర పల్లీలు లేవండి, అందుకోసమే నేను జీడిపప్పును ఫ్రై చేస్తున్నాను. జీడిపప్పు కంటే కూడా పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర పల్లీ ఉంటే అవి వేసుకోండి. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. పల్లీలు అయితే రోస్ట్ అయిన తర్వాత తీసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నార్మల్గా మనకి ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది కదా, కానీ ఇది బెండకాయ కదా, సాల్ట్ ఫస్టే వేసేసుకుంటే జిడ్డు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం నేను ఇక్కడ సాల్ట్ వేయకోకుండా చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక 10 నిమిషాలు బెండకాయ ముక్కలు, వాటిని కూడా వేసుకోండి. చూసారా, మనకి నార్మల్గా కట్ చేసిన తర్వాత బెండకాయ అనేది జిడ్డు ఉంటుంది, కానీ మనము ఒక 5-10 నిమిషాలు ఇలా ఆరబెట్టుకోవడం వలన జిడ్డు అనేది లేదు మనకి. బెండకాయ ముక్కల్ని వేసేసిన తర్వాత 5 మినిట్స్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం అంతా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏంటంటే మనకి బెండకాయలో ఉన్న జిడ్డు ఇంకాస్త తగ్గిపోతుంది అనమాట. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆ బెండకాయలో నీరు వచ్చేసి మనకి జిడ్డు అనేది ఎక్కువైపోతుంది. అందువలన ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బెండకాయని కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని బెండకాయని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే అందులో ఉన్న వాటర్కి వచ్చేసి మనకి బెండకాయ అనేది జిడ్డు ఎక్కువైపోతుంది. మూత పెట్టకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. చూసారా, బెండకాయ కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది మనకు. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో 1 కానీ 1.5 టీ స్పూన్ కానీ మీ కారంకి తగ్గట్టు కారం పొడి వేసుకోండి. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, అందుకనే నేను తక్కువ వేసాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, మీ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని మసాలాలంతా కలిసేటట్టు మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఈ పొడులంతా కూడా మంచిగా కలవాలి మనకి బెండకాయలో. మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ని మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువగా మిక్స్ చేసుకోకండి, బెండకాయ అంతా చిదిమైపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, చెప్పాను కదా నేను పల్లీ ప్లేస్లో జీడిపప్పు తీసుకుంటున్నానని. మీ దగ్గర పల్లీలు ఉంటే తప్పకుండా పల్లీనే తీసుకోండి. ఆ బెండకాయ వేపుడులో తినేటప్పుడు మధ్యలో పల్లీలు తగులుతుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అంతే అండి, మనకి బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. చూసారా, పొడిగా ఎంత బాగుందో బెండకాయ వేపుడు. తప్పకుండా మీకు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుషాల్ హోమ్ ఫుడ్.